ఏంటి డాక్టర్ ఏంటిదంతా? వీళ్ళమ్మాయితో వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదుర్చుకోవడానికి వచ్చారు. పెళ్ళా? వీళ్ళు మెంటల్ గాళ్ళు కదా. వీళ్ళకి మెంటలే. మొన్న చెప్పిన స్టోరీ గుర్తుందిగా? మర్చిపోవటానికి ఇది మామూలు స్టోరీయా? మెంటల్ స్టోరీ అయ్యా బాబు. అదే స్టోరీలో ఈ పెద్దిరెడ్డి కారు వెళ్ళి ఈ ఆపు. వీళ్ళని గుద్దింది, దాంతో వాళ్ళకి బ్రెయిన్, వీడికి మెయిన్ దొబ్బింది. రెండు ఫ్యామిలీస్ మెంటల్ ఫ్యామిలీస్ అయ్యాయి. మధ్యలో సైకిల్ తొక్కింది నువ్వే కాబట్టి దగ్గరుండి మ్యారేజ్ సెటప్ చేస్తున్నావు. రాజుగారు మీ బ్రెయిన్ ఏంటి ఇంత షార్పా? అసలు మొత్తం కథని మీ గ్రిప్ లోకి తెచ్చేసుకున్నారు తెలుసా? హింట్ ఇస్తే ప్రింట్ చేసేస్తా. విటమిన్ తక్కువ గాళ్ళు వీళ్ళు ఒక లెక్క నాకు. కార్తీక్ అని మనకి బాగా కావలసినోడు. ఆస్తి ముఖ్యం కాదు, అభిమానం ముఖ్యమని నాకు బుద్ధి చెప్పి నన్ను మార్చింది ఈ అబ్బాయే. నీలాంటి ఇంటికి ఒక్కడుంటే చాలు. ఏ ఇద్దరుంటే నీకేమైనా ప్రాబ్లమా? అయినా ఈ ఏదో సెంటిమెంట్ సైడ్ రా. రాజుగారు మీరున్న డాక్టర్ గారు, పళ్ళు లేని పుల్లోట్లో తలపెట్టినట్టు అయిపోయింది నా బతుకు. అది తెందో వదలదు. అసలు ఏంటో నాకు ఈ టార్చరు. ఏదో చేయండి నన్ను. రాజుగారు కార్టూన్ ఛానల్ కొండ ముచ్చిలో ఉన్నాడు. ఎవడ బావాడు? మన బుల్లిరెడ్డిని కోమాలో కొట్టింది ఈడే బావా. అంటే నా కూతురుని తీసుకెళ్ళింది వీడే అన్నమాట. కూతురంటాడేంటి? ఓహో అవునరా, నీ కూతుర్ని లేపుకెళ్ళింది నేనే. నీకు ఇంకో కూతురుంటే చెప్పు, దాన్ని లేపుకెళ్ళిపోతా. కమాన్ కమాన్ టెల్ మీ. నువ్వు ఆగు బావా. ఏడి ప్రాణాలు నా బుల్లిరెడ్డి చేతిలోనే బావాలా. మీ అండర్స్టాండింగ్ బాగుందిరా. అంబో అని ఒకడంటే అంబో అని ఇంకొకడు మా బుల్లిరెడ్డి అంటాడు. ఏంట్రా ఇది? మీకు క్లారిటీ లేదేంట్రా? ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అక్కర్లేదు, నేనే వెళ్తా. అలా చూస్తామేంటి పెద్దయ్య? బావగారు లోపలికి తీసుకెళ్ళు. మీరు ఆ పెళ్లి ఏర్పాటు చూడండి. రా బావా. గారి కొడుకుని దించాం. ఇందు ప్రేమించింది వంశీనని పూర్తిగా నమ్మించాం. మాతోనే కోమాలో కొట్టిన డమ్మీగాని దింపించి మా నాయనకి దగ్గర మా శత్రువు కొడుకుతోనే మా చెల్లెలు పెళ్లి చేయిస్తావా? అందుకే నిన్ను ఇలా ఇరికించాం. వంశీతో